మరణాత పరిశుద్ధ వారములోని మంగళవారము. 2000 సంవత్సరముల క్రితము క్రీస్తు యేసుని శిక్షించుటకు గాను పాపము చేయనివానిగా, పాపమంటని వానిగా, పాపమెరుగని వానిగా ఉన్న క్రీస్తు యేసుని పరిశుద్ధుడని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేయుచుండగా, ఆ పరిశుద్ధునే శిక్షించుటకు లోకము పన్నాగము పన్నిన దినము ఈ మంగళవారము. ఈ ఉదయకాల సమయమందు నేను ఈ విషయమును మీ ముందుకు తీసుకురావడానికి గల కారణం ఏమిటి అంటే, క్రీస్తు యేసు నేరమేమీ చేయకపోయినను ఎలాగూ నేర స్థాపన చేయుటకు లోకము ప్రయత్నము చేసినదో, అన్యాయముగా ఆయనకు తీర్పును విధించినదో, సిలువకు కొట్టి ఆయనను చంపివేసినదో, మన జీవితములో మన అనుభవములు అనేక పర్యాయములు ఇలాగున్నవి. తప్పు చేయకపోయినను శిక్షింపబడము, నేరమేమి లేకపోయినను అవమానమునకు గురవ్వడము, నీతిగా జీవించచ్చు, పరిశుద్ధతనే కలిగి ఉండి ఆయనను లోకము చేత శోధింపబడచ్చు, నమ్మని వారే మోసము చేయొచ్చు, లోకములో నలిగిపోతూ ఉన్నాము. కానీ ఈరోజు నీవు తెలుసుకోవలసింది ఏమిటంటే, మనకు ఆదరణ క్రీస్తే. సిలువకు ఆయన కొట్టబడి ఉన్ననో, దేవుని బిడ్డలారా, 3వ దినమందు ఆయన సమాధిలో నుండి తిరిగి లేచుటను బట్టి తన బలాద్యుడని లోకమునకు సందేశమునిచ్చాడు. తన బలమును, తన నీతిని, తన పరిశుద్ధతను, అలాగునే నిత్య జీవాధిపతి అయిన క్రీస్తు యేసుని జీవమును ఎవరో కూడా సమాధి చేయలేరు అని ఒక సందేశముతో లోకానికి వచ్చాడు. నీ జీవితంలో కలుగుచున్న ఈ శ్రమలు ఇవి తాత్కాలికమే. అందుకని పేతురు తను రాసిన మొదటి పత్రికలోని 1వ అధ్యాయములో తన అనుభవమును వెల్లడి చేయుచు, విశ్వాసము వలన, క్రీస్తు యేసునందలి విశ్వాసము వలనైన ఈ శ్రమలు బహు తక్కువగా, కొంచెముగానే ఆయన పరిగణించుటలో దాని అర్థం ఏమిటి అంటే, there was greater glory, మహిమ దాగుని ఉన్నది. గనుక నీరసలకు ప్రభువుకు విరుద్ధముగా పనాగము పనినను ఎలాగూ 3వ దినమందు లేచి అక్షయునిగా లోకము చేత ఆయన కీర్తింపబడుచు ఉన్నాడో, కొనియాడబడుచు ఉన్నాడో, నీతి కొరకు జీవించు, పరిశుద్ధతో నింపబడు, క్రీస్తు యేసు వలె శ్రమపడినను క్రీస్తు యేసు వలె నీవు తిరిగి క్రీస్తు యేసుని పునరుద్ధాన బలము వలన జయము పొందుతావు. అట్టి జయము క్రీస్తు యేసు వలనైన ఘనత నీదగునుగాక. ఆమేన్. ప్రభువా, నిన్ను బట్టి నీవు బాధింపబడినను ఎలాగూ తిరిగి లోకములో కీర్తింపబడి ఉన్నవో, మేము సైతము తండ్రి, we might go through many trials and temptations of life, but yet, O Father, for you have given us the strength to overcome those. And we pray that, O Father, that this morning that we will take courage while we confront the forces of the world, the deception and the wickedness of the world. We pray that, O Father, that we stand strong in you and know that we will be victorious like you. తండ్రి, లోకము చేత తృణీకరింపబడి, బాధింపబడి, వేధింపబడుచు ఉన్నను నీవలే తిరిగి మేము జయము పొందనయ్యున్నామన్న అభయమును మహిళలకు అనుగ్రహింపచేయము. మా కొరకే ప్రాణము పెట్టిన, ప్రాణప్రియుడయ్యున్న క్రీస్తు యేసు పేర ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి.